ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యిర్మీయా గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. దైవజనుడైనటువంటి యిర్మీయా ఈ కన్నీటి ప్రవక్త ఇక్కడ చెబుతున్నటువంటి మాటను గమనించండి. దేవుణ్ణి స్తుతించండి, దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. మనము దేవుణ్ణి స్తుతించు వారమై ఉన్నప్పుడు ఈ లోకములో దరిద్రత కలిగిన వారమై ఉన్నా, దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేతుల నుండి ఆయన మనలను విడిపించును. మన ప్రాణమునకు ఆయన రక్షణ కలుగు చేయును. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై షూషేను కోటలో ఒక సామాన్యుడైనటువంటి మనుషుడిగా ఆయన జీవించాడు. రాజు కోట ద్వారము దగ్గర అతడు ఉండేవాడు. హామాను అనేటువంటి రాజు యొక్క ప్రధాన మంత్రి ఆ మార్గమున వెలుచుండగా అందరూ ఆయనకు నమస్కారము చేసేవారు, సాష్టాంగ ప్రమాణములు చేసేవారు. అయితే మొర్దెకై అతనికి నమస్కరించేటువంటి వాడు కాదు. ఎందువలనంటే అతడు యూదుడు గనుక దేవుని తప్ప ఇక ఎవరిని ఆయన సేవించడు. అయితే అది హామానుకు అవమానకరముగా అనిపించి మొర్దెకైని చంపదలిచినాడు. అతడు అనుకున్నాడు, మొర్దెకై ఒక్కడిని మాత్రమే చంపితే తనకు లాభమేమి? మొర్దెకై ఏ జాతికి సంబంధించిన వాడో అతని జాతిని, అతని వంశమును నిర్మూలము చేయాలని అనుకున్నాడు. అయితే దేవుడు ఆ యొక్క దీనుడైనటువంటి మొర్దెకైని కాపాడడానికి నిర్ణయించుకున్నాడు గనుక దైవజనుడైనటువంటి మొర్దెకై, ఎస్తేరు దేవుని సన్నిధిలో వారు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు హామాను యొక్క ప్రణాళికను దేవుడు తలక్రిందులుగా చేసి మొర్దెకైని ఏ ఉరి కొయ్య మీదైతే హామాను ఉరి తీయాలని అనుకున్నాడో ఆ ఉరి కొయ్య మీదనే హామానును అతని యొక్క 10 మంది పిల్లలను ఉరి తీసినారని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అవును దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి స్తుతించువారుగా ఉంటే దుష్టులైన మనుషుల చేతిలో నుండి మీ ప్రాణములను దేవుడు విడిపించును. అధికారము లేదని బాధపడకండి, మనకు బలగము లేదని వేదన చెందకండి. ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు మన ప్రాణములకు ఉత్తరవాదము లేదని అనుకోకండి. ఆయన తలంచినట్లయితే అధికారుల యొక్క ఆలోచన, గొప్పవారి యొక్క ఆలోచనలను తలక్రిందులుగా చేసి మిమ్మలను కాపాడేటువంటి గొప్ప దేవుడు ఆయనే. ఆయనను స్తుతించండి. దుష్టుల చేతుల నుండి దరిద్రుడైనటువంటి మిమ్మలను ఆయన కాపాడి రక్షించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, మొర్దెకైకు చూపిన నీ కృప ఈ దినాల్లో దీనులైన నీ బిడ్డలకు కూడా చూపి దుర్మార్గుల చేతుల నుండి వారిని కాపాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.